వేములవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభినవ విద్యా తీర్థ సదన నిర్మాణానికి ప్రభుత్వ పాసిన భూమి పూజ నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శంకరమఠం వెనుక భాగంలో వేములవాడ అనువంశిక అర్చక ట్రస్టు బ్రాహ్మణ నిత్యాన్న సత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యా తీర్థ సదన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో సామాజిక సేవలలో బ్రాహ్మణుల కోసం వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కులాల వారీగా సత్రాలు నిర్మిస్తున్నామని, దీనిలో భాగంగానే బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తన సొంత ఎజెండా ఏమీ లేదని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తుంచుకొని ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి సహకరించాలని సందర్భంగా కోరారు. గతంలో 2 సార్లు రాజన్న ఆలయ చైర్మన్గా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, మరోసారి వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలో తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నేతలు నామాల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, గడ్డం నరసయ్య, రేగుల మల్లికార్జున్, డాక్టర్ మధు రాధాకిషన్, ఈశ్వర గారి నారాగర్ శర్మ, మహేష్, రాము, మామిడిపల్లి వెంకటేశం, ఘర్షకుర్తి వెంకటేశం, శరత్, గోపన్న గారి చందు, ఉమేష్, రఘునందర్, బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు హాజరయ్యారు. నగర క్షేత్ర వరంగల్ వచ్చి 1100 గజాలు కొనుగోలు చేసుకుని అక్కడ కూడా నిర్మాణం చేసి, అంటే ఇక్కడ దక్షిణ కాశీ దేవాలయం రాజన్న సన్నిధిలో మా కులానికి సంబంధించిన ఒక సత్రం ఉండాలి, నిత్యాన్న దానం చేసుకోవాలి, మా వచ్చేటువంటి మా కులానికి సంబంధించిన వారు కూడా సామాజిక సేవ చేసుకోవాలి. ఇప్పుడు అనేక మంది చైతన్యవంతులు అయి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా చేయించే క్రమంలో ఇక్కడ కూడా బ్రాహ్మణ సత్రానికి సంబంధించిన మీరందరూ కూడా ముందుకు రావడం ఆనందదాయకం, శుభదాయకం, అభినందనీయం అన్నమాట. ఈ సందర్భంగా పేరున అందరూ కూడా తెలియజేస్తూ, ఇటీవల కేవలం రాజన్న ఆలయాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలనేటువంటి ఆలోచన వచ్చిన రోజు మరి ఆ సందర్భంలో అద్భుత సేవలు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించిన ఆలయంలో దర్శన భాగ్యాన్ని కలిగించాలన్నప్పుడు మరి వేలాది మంది వచ్చే భక్తులకు